నేను మీ నెల్లూరు అమ్మాయినండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాదండి. తమిళనాడు ఫిష్ ఫ్రై మీ ముందరికి ఈరోజు తెచ్చాను. బేసిక్‌గా మనది పార్లరు. తమిళనాడు నుంచి కొన్ని ఐటెమ్స్ మన నెల్లూరుకి తెస్తాను. ఆ ప్రాసెస్‌లో మనకి ఎవ్వరికి ఏది ఇష్టముంటాదో దాని వైపు వెళుతూ ఉంటాది కదా! అలాగా ఈ ఫిష్ ఫ్రై మనకి బీచుల్లో దొరికిందండి. అలా దొరికిన దానిని ఊరికే అలా వదిలేస్తామా? మన నెల్లూరుకి తెచ్చేసేసి మీ ముందరకి ఈరోజు వచ్చేసే ఫుల్ వీడియో చూద్దామా? ముందుగా చేపల్ని ఉప్పు వేసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే మసాలాల కోసం జీలకర్ర యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి దానికి కొన్ని మిరియాలు యాడ్ చేసుకున్నాం. కూసంత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి మంచి స్మోకీగా బాగుండేటట్టుగా తీసుకోండి. నెక్స్ట్ స్పైసీ కారప్పొడి తీసుకోండి. అది మన హోమ్ మేడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా! నెక్స్ట్ వచ్చి దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఇది కూడా నేను హ్యాండ్‌మేడ్ చేశాలేండి. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందాం. కూసంత లవణం అదేనండి సాల్ట్ యాడ్ చేసుకుందాం. అంతా గరం మసాలా యాడ్ చేసుకొని వీటిని గరాబిరాగా మిక్సీ కొట్టేసేసి ఇలా పేస్ట్‌గా తయారైనాక కొంచెం అంటే కొంచెం నిమ్మ చెక్క పిండండోయ్. అలా పిండిన దానిలోకి చూసుకుంటా పిండండి. మరీ లూజ్ అవ్వకూడదు సుమి. అంతంటే అంత మొక్కజొన్న పిండి కావాలండి. మొక్కజొన్న పిండిని ఎక్కువ వేసుకోకండి. చూసుకొని వేసుకోవాలి. జర కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వీటిలన్నిటిని నెమలి నాట్యమాడినట్లుగా ఈక్వల్‌గా అలా సుతమారంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పడ్డాయనుకోండి చేప మనకి లూజుగా మసాలా పట్టుకోదు. అలా మన చేప మీద సున్నితంగా దాన్ని నెమలి పించమల్లే అలా మనం మసాలాలన్నిటిని పట్టిచ్చేసేయాలండి. బరా అన్నామనుకోండి అది మనకి చీలిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాది. అలా సుతమారంగా అన్ని చేపలకి ఈక్వల్‌గా పట్టిచ్చేసేసుకున్నాక చూడండి కలర్ కాంబినేషన్ అద్భుతः చూసేదానికి. ఇలా పట్టింది ఊరికే ఉంచాలా? ఉంచకూడదండోయ్! అన్నిట్లో ఒక బాక్స్ ప్యాకింగ్ అవ్వాలి. అలా బాక్స్ ప్యాకింగ్ అయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో మనకి ఎంత సైజు ఉందో అంత సైజు బాక్స్ అయితే తీసుకోవాలి కదా! మరీ పెద్దది తీసుకోకూడదు. అప్పటికప్పుడుకి చేసుకుంటే బాగుంటాది. ఈరోజు పెట్టి రేపు చేసుకున్నామంటే లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. అలా ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు నానాలండి. అయితే ఒక మందపాటి దలసరిగా ఉండే కడాయి తీసుకొని ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీకు 3 కనిపిస్తున్నాయా? మీ టేస్ట్‌కి తగ్గట్టు అనుకోండి. అంత మినపప్పు, ఇంత పచ్చెనగపప్పు, అంత జీలకర్ర, ఇంత మెంతులు అన్నిటిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. జర బియ్యం కూడా వేసి అంత కొబ్బరేసి ఇంత కరివేపాకు కూడా చివర్లో పడేటట్టుగా చూసుకోండి సుమి. వీటిలన్నిటిని మనము గెంటితో గలిపెట్టండి. లేకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చేత్తో గలిపెట్టండి. మీ చాయిస్ అది. ఇంకొకరిని అబ్జెక్షన్ మనం చేయకూడదు. ఇలా అది మాడకూడదు. వాటిలో ఉండే పచ్చిపోయే వరకు వేయించుకొని అలా వదిలేసుకోవాలి. వేగాలి అన్నట్టు ఒక యుద్ధంలాగా దాన్ని హైలో పెట్టకూడదు. సిమ్‌లో పెట్టి గెంటితో ఇలా అని చల్లారనిచ్చినాక మనం ఒక మిక్సీలో వేసుకుందాం. బేసిక్‌గా రోట్లో దంచేదాన్నే సుమి. వానదేవుడు ఆపకుండా కురుస్తూ ఉన్నాడు. ఇలా పౌడర్‌ని కచ్చాబిచ్చగా చేసుకొని దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఒక మందపాటి కడాయి తీసుకొని మన ఫిష్ ఫ్రై షాలో ఫ్రై అండి. తక్కువ ఆయిల్‌లో వేగేది. ఇందాక మన ఫ్రిడ్జ్‌లో
ఉన్న చేపని తీసి ఒక 10 నిమిషాలు బయట పెట్టుకొని, ఇలా మన చేపని వన్ బై వన్, వన్ బై వన్ అంటూ మన చేపని కడాయిలో సున్నితంగా వేయండి. తపక్కననేసారంటే తుపుక్కనంట మన మొహాన పడతది. ఓకేనా? అలాగ మనం సిమ్ చేసేసినాక దాన్ని కాల్చుకుంటూ, టర్న్ చేసుకుంటూ, కాల్చుకుంటూ, టర్న్ చేసుకు చేప అక్కడుందని జెప్పి మనం బయట పెత్తనాలకి పోకూడదు సుమి. ఏ వంటైనా అక్కడే ఉండి అది పర్ఫెక్ట్ దశ వచ్చే వరకు మనము చేసుకోవాలి. చూడండి, ఇందాకట మన మసాలా ఎంత ఈక్వల్‌గా పట్టుకుందో, అలా పట్టుకున్న దాన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి సుతమారంగా. వంట జేయటం ఒక కళ అండి. ఆ కళని మనం ఎంజాయ్ చేస్తూ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా కూర్చుంటాది. ఇంట్లో వాళ్ళ చేతిలో మనకి మంచి మంచి చేతిలో కాదే తింగరబుచ్చి నోటితో మంచి మంచి కాంప్లిమెంట్స్ ఒస్తాయి గదా! ఏమంటారు? ఒకసారి ఏమైందంటే రసం మనం పర్ఫెక్ట్‌గా పెడతాం. ఇంట్లో వాళ్ళేమన్నారో తెలుసా? "నువ్వు రసం పెట్టబాకు. నువ్వు రసం పెట్టినావనుకో మా నోరు చెడిపోతది." ఎప్పుడో ఒకసారి అయ్యిన దానికి అలాంటి కాంప్లిమెంట్‌లొస్తాయి. ఇష్టంగా, ఇంట్రెస్ట్‌గా చేసే నేనే దొబ్బులు ఒక్కొక్కసారి తినాల్సిందొస్తుంది సుమి. అలా ఒక వాయువెత్తేసినాక మళ్ళీ మనం 5 చేపలే వేసామండి. ఎందుకంటే ఆదివారమొస్తే 1, 1 ½ కేజీ ఫిష్ తెచ్చామనుకోండి. కూసంత పులుసుకి, కూసంత ఫ్రైకి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని బట్టి మనం వండాలి కదా! ఏమంటారు? నువ్విదే తినాలని నేనననండి. పిల్లలు మన కాడుండేది కొంతకాలం. ఆ కొంతకాలము వాళ్ళకి నచ్చినట్టు వండి పెట్టాలనుకుంటాను నేను. ఇలాగా చాలా ఫ్రైల్లో అయితే మనకు ఆయిల్ చేపని తిన్న ఫీలయితే మనకొస్తది. అదే డీప్ ఫ్రైలో అంటే కొంచెం ఎక్కువగా మనకి ఏగి వస్తది గాబట్టి అంత ఎక్కువగా ఎంజాయ్ కొంచెం కరివేపాకు గూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్నామంటే మంచి స్మెల్ అనేది బయటకొస్తది కదా! ఏమంటారు? కొన్ని పచ్చిమిర్చి గూడా ఉంటే బాగుండు. ఇక్కడికే ఓవర్ అయినావే తింగర బుచ్చి మళ్ళీ పచ్చిమిర్చి అంటావా అనుకుంటున్నారా? ఓకే. ఓకే. నేను లేసేస్తున్నాలే అని చెప్పి మన చేపలు పైకి వచ్చేస్తూ ఉన్నాయి కదా! అలా నీట్‌గా ఫస్ట్ మనం టిష్యూ పేపర్ మీద పెట్టామంటే కొద్దో గొప్పో ఆయిల్ ఉంటాది గదా! దాన్ని లాగేసుకున్నాక నీట్‌గా మనము సర్వింగ్ బౌల్‌లోకి ఎత్తేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్ట్‌గా ఉంటాదండి. ఇంకా మీరు రసానికి గానీ, పప్పుచారుకి గానీ ట్రై చేయండి. అద్భుతంగా ఉంటాదింక. మనం పప్పుచారుతో ట్రై చేసాం సుమి. ఆల్రెడీ మన వీడియోలో షార్ట్ వీడియోలో ఉంది. చూసే పనైతే చూడండోయ్! మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందరుండే మధు. కొన్ని ఎక్కువ మాట్లాడిందనుకుంటున్నారా? ఇందాక మన పౌడర్ ఉంది గదా! దాన్ని గూడా సుకుమారంగా యాడ్ చేసుకోండి. స్ట్రిక్ట్‌గా వంట చేసి వెళ్ళిపోవటం నాకిష్టం ఉండదు సుమి. మీతో 4 ముచ్చట్లు మాట్లాడుకుంటూ వంట చేసిన ఫీలు నేను విన్నప్పుడు నాకు తృప్తిగా